దొరకలేదు. మళ్ళీ చేస్తా. ఏంటి నీ గోలా? సూర్యకి వీడియో కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. మెయిల్స్ పంపించాను, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, సోషల్ మీడియా మొత్తం వెతికాను. అన్నీ లోడింగ్ లోడింగ్ లోడింగ్. ఎందులోనూ దొరకడే. ఇచ్చాడేమో, ఎవరికి ఛీ, తెలుసు. అలా కాదు. యాజ్ ఇట్ ఈస్ బ్లూ కప్పే. నీది కూడా బ్లూయేనా? ఏరా నన్ను వదిలేసి ఇక్కడ కూర్చున్నామే. ఏ వెన్నెల ఉందిరా అక్కడ. ఏంటి ఇక్కడ వెన్నెలుందా? 2014లో వెన్నెల ఇదే ప్లేస్ లో అదే చైర్ లో కూర్చుందిరా. మేమిద్దరం కాఫీకి వచ్చాం. బాగా ఎక్సైటింగ్ ఉంది కదరా? చాలా ఎక్సైటింగ్ ఉందిరా. సారీ ప్రసాద్ గడ్. సారీ నువ్వు పైసెస్సా? నీ జెమిని. ఇది 2013, నీకు సంబంధం లేదు, నువ్వు క్యారీ అన్. ఇంకేంటి విషయాలు? హలో సూర్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు. కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇది నా ఫస్ట్ టైం. ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా. నీ లెఫ్ట్కి చూడు. హలో, చూసావా? మరేం మాట్లాడట్లేదు? సిగ్గుపడుతున్నావా? వెన్నెల, నీకు విషయం చెప్పాలి. కొంపతీసి నీకు పెళ్ళైందా ఏంటి? చెప్పేది నువ్వు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ సారీ. రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 5 years బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేబీ నేను ఇంకా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను, కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని నేను అనుకోలేదు. ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు? I hate you, Surya. I hate you so much. I really hate you. I love you. అసలు ఎవడ్రా నువ్వు? నేనే ఒక లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తున్నావు. ఛీ! వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్. మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్కార్న్ కోరికను తీర్చలేని మధ్యతరగతి తండ్రి ఆత్మహత్య. ఇదేంటి? యువతి ప్రేమను కాదన్నాడని యువకుడిని రాళ్ళతో కొట్టి చంపిన ఇతర మహిళలు. వాట్? రాళ్ళతో కొట్టి చంపేయటం ఏంట్రా ఇది? ఆ విషయం నేను అడగాలి. లైవ్ మధ్యలో నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే రాళ్లతో ఈ డిస్కషన్ అంతా లైవ్ అయిన పెట్టుకుందాం. నువ్వు ముందు లైవ్ వేయడు. బొత్తిగా మగాళ్ళకి రక్షణ లేకుండా పోతా. ఎందుకు? మెడికల్ షాప్ లో దొరుకుతుంది కదా. నీకని నేను చెప్పాలి. త్వరగానే. ఆయన ఎంతసేపు వెయిట్ చేయాలి నేను నీకోసం? ఇదేం ఫస్ట్? వీడుకుడు. హలో, ముందు ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయాలి. అయినా ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా. ఒక్కొక్కతే రాళ్ళతో కూడా చంపేయటం ఏంటి? రే, ఏ రోజైతే ఒక అమ్మాయి లోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రాంగోపురం ట్వీట్ చేస్తే మహేష్ కత్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చి దీనమ్మ, మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా. నువ్వు యావరేజ్ గా ఉంటావు, పర్లేదు. మరి నా పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలంటి వాళ్ళు లవ్ చేస్తున్నారని ఒక సర్వేలో ఉంది. మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది, నేను రిజెక్ట్ చేశాను. ప్రపోజ్ చేసిందా? ఎలా చేసిందిరా? టైం మెషిన్ లో లోడ్ పెట్టి పంపించిందా? ఆపరా, పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది. ఎక్కడ రాసింది? బెంచ్ మీద. ఒరే, నువ్వు చెప్పింది సొల్లైనా సరే ఎందుకు వింటాను తెలుసా? అడిగినప్పుడల్లా ఒప్పిస్తావని. ఇప్పుడు ఏకంగా బ్రేకప్. గో టు హెల్. అరే, అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్నెల నేను లవ్ చేయాలి కదరా. ఇప్పుడు నువ్వు ఏమంటావురా? అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిందంటావా? అయి ఉండొచ్చు.
అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందా? చేసుకోవచ్చు. ఏంటి సూసైడా? మరి ఇందాక నువ్వు చదివిన న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటది. మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుందంట. ఒరేయ్, ఈ కథను సూసైడ్ తో ఆపేరా, తర్వాత దయ్యమైందని హారర్ స్టోరీ స్టార్ట్ చేయ. సచ్చినోడు. ఓయ్ నన్ను రమ్మ, నువ్వెక్కడికి వెళ్ళావే? టట్టడాయ్. హే, ఏంటది? చెప్తా వెయిట్ చెప్పు తప్పిందా ఏంటి దీనికి? కరెక్ట్. ఇంత పట్టు. ఏంటి చెస్. నిజంగా మందే? ఎక్కడిది? మీ నాందే. ఏమైంది? కింద పెట్టకూడదు, మహాపాపే. వేసి చెప్తా. హలో, నీకు జలుబు అని చెప్పావుగా, తాగితే తగ్గిపోతుంది. అదిగో జలుబేగా, తాగితే తగ్గిపోతా? తాగితే తగ్గిపోద్ది. వేసే. ఏంటి ఎలా ఉంది? అంతే. తాగితే హార్ట్ అటాక్ రాకుండా ఏమొస్తుంది? మంచి మత్తు వస్తుంది. ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇంకెవడు? సూర్యగాడు. ఏంటాడు బాధ? వాట్స్ హిస్ ప్రాబ్లం? చీ కొట్టాడుగా. ఆల్ మెన్స్ చీట్స్. మళ్ళీ చేస్తున్నానమ్మా. ఏంటని అడుగు. వీడిని ఇదిగో అట్టించి ఇది పడేస్తా. వేసి ఆడిని కడిగాయి. హలో వెన్నెలా? అమ్మయ్యా, నువ్వేనా? థ్యాంక్ గాడ్. అసలు ఏమైంది నీకు? ఏం చేస్తున్నావు? మందు కలుపుతున్నా. మళ్ళీ అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు నువ్వు. అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వు. అరే ఫ్రూట్, ఇది నువ్వు అనుకునే మందు కాదు. అంటే ఆ మంది వేస్తున్నావా? నన్ను మానేమని నువ్వు అవుతున్నావా? ఇది చీటింగ్. మరి నువ్వు చేసిందేంటి? అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా? ఐ హ్యావ్ అ గోల్ రా బ్లడీ ఫూల్. నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదు వెన్నెలా. లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంటా? అయినా నేను చెప్పేది నిజమని ఎలా నమ్మాలిరా? ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటూ. ఇప్పుడు అదంతా ఎందుకులే. ఇప్పుడు నీకు అర్జెంట్గా ఏదైనా పీకే పని ఉందా? అంటే 4 రోజుల నుంచి ఇంట్లో పనమ్మాయి రావట్లేదు, బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా. రే, అది నీకు నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా? చెప్పు ఇప్పుడు. ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? మది మధు కలశం పొంగిపోతోంది. రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసు రాబాయ్, నువ్వు రణబీర్ కపూర్ అని వాళ్ళకి అదే చెప్పిన. మీరు రణబీర్ కపూర్ వచ్చి 4 బజార్లు వాడితే 1500 ఇస్తామన్నారు. మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు, అందుకే ఇట్లా సెట్ చేసిన. బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా? మళ్ళీ అమ్మాయిలు నేడిపెట్టం ఒకటి. వాళ్ళను నేర్పిస్తారు, అది చూడవు. ఏది నిన్ను? ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద పగలు అరే అట్లా కాదు, నేను చెప్. అలరులో కురియగ ఆడినదే అలకల కొలుకొల అలమేల్మంగ అలరులో కురియగ ఆడినదే. అరే పైసలు ఇద్దరు. ఆ అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే. గుడికి పాపాలు పోవాలని రావాలి, కావాలని కాదు.
అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు కంత్రిగాలు కాదుగా. ఏ తప్పేంటండి? డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా? ప్లీజ్ చెప్పు పంతులు. నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే ఏడ్చింది కానీ అమ్మాయి ఏమో సున్నితం, నువ్వు దూకుడు. ఒక పని చెయ్యి, కొన్ని వారాల పాటు ఈ గుళ్ళో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను. ఏమంటావు? ఫస్ట్ ఏ పనితో మొదలు పెట్టమంటారండి? ఏ, నాతో కదా అదంతా. రే, ఆగ్రా, ప్లీజ్. గారు ఏమిటి అప్పుడే వారం అయిపోయిందా? అవునండి. ఆ అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టమయ్యా. ఎంజాయ్. ఇప్పటికి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ మా వాడు జబర్దస్త్ ప్రిపేర్ అయ్యాడు. రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతాడు చూడు. అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే, లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేయమంటే చేయనంటావు. రే, మ్యూజిక్ కూడా ఒక కెరీరా. నానా ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్, తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సప్పగా ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నోర్మై. నానా రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి. నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే, రేపే వచ్చి చూస్తాను. ఇదే 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 ఏమంకుల్ ఎట్లా నువ్వు? చాలా రోజుల తర్వాత సర్కస్ వచ్చినట్టుందిరా. అవును, సూర్యగడేడి? సూర్య అగో అక్కడ ఈ పొట్టోడు ఒక్కడు స్టేజ్ ఎక్కకపోతే చాలా అరే సూర్య. గెలిచా. నానా నెక్స్ట్ నేనే చూడు. నీ పర్ఫార్మెన్స్ నీ తర్వాతేరా. ఓ ఇది నాకు చాలా ఇష్టమైన గిటార్ రా. ఓ జస్ట్ 2 months అయింది తీసుకొని. ఎంతరా ఇది? 25,000. బాగుందిరా. పదరా. నెక్స్ట్ అందే ఒకసారి పోయి అట్లా ఇక్కడ ఉన్నాను. అంకుల్ మీరు సూర్య ఫాదర్ కదా? He has an amazing talent. కాంపిటీషన్ పక్కా గెలుస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడి స్టేజ్ ఎక్కద్దురా ప్లీజ్ రా. సర్లేదు. What's up, guys? All set? ఆల్ సెట్. హే భార్గవ్, All the best, Surya. Next no. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నెక్స్ట్ ఏమన్నా? Yeah. Sir, మిమ్మల్ని పిలుస్తాను. మీకోసం వెయిటింగ్. అరే నెక్స్ట్ మనమే అంటాం, మొత్తం Guys, get చదువుకోరు బే. చలో.